హలో ఎవ్రీవన్, నేను మీ మురళీకృష్ణ. టోటల్ 15 ఇయర్స్ ఆఫ్ ఐటీ ఎక్స్పీరియన్స్. ఈరోజు మనం బీటెక్లో కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్లో ఉన్న స్పెషలైజేషన్ చెప్పి తెలుసుకుందాం. సో అందరికీ తెలిసిన విషయం ఏంటంటే కోర్ కంప్యూటర్ సైన్స్ మనకు ఆల్మోస్ట్ 10-15 ఇయర్స్ నుంచి తెలిసే ఉంది. బట్ రీసెంట్గా ఏంటంటే లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి కూడా కంప్యూటర్ సైన్స్లో డిఫరెంట్ స్పెషలైజేషన్స్ వస్తున్నాయి. అందులో ఫస్ట్ మోస్ట్ ఇన్ డిమాండింగ్ కోర్స్ ఏంటంటే అందరికీ తెలిసింది కంప్యూటర్ సైన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. సో ఈ ఏఎంఎల్ కోర్స్ ఎవరు చూస్ చేసుకోవచ్చు అంటే ఎవరికైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి వాళ్ళు, అండ్ ఎవరికైతే పైథాన్ మీద మోస్ట్ ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి వాళ్ళు ఈ ఏఎంఎల్ కోర్స్ చూస్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ ఏఎంఎల్ మిస్ అయితే సెకండ్ కోర్సు ఆల్మోస్ట్ అందరికీ విషయం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. సో ఎవరికైతే డేటా సైడ్ ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు డేటా సైన్స్ చూస్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ. ఎవరికైతే ఎథికల్ హ్యాకింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి వాళ్ళు కంప్లీట్గా సైబర్ సెక్యూరిటీ సైడ్ వెళ్ళిపోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఐఓటీ. ఎవరికైతే ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్ రెండు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి వాళ్ళు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది చూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి క్లౌడ్ కంప్యూటింగ్. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ ఏంటంటే మనకి ఐటీ ఇండస్ట్రీలో జనరల్గా 3 క్లౌడ్ ప్రొవైడర్స్ ఉన్నారు. ఒకళ్ళు వచ్చేసి అమెజాన్, తర్వాత అజూర్ అండ్ గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్. ఎవరైతే ఈ క్లౌడ్ టెక్నాలజీస్ మీద వర్క్ చేద్దాం అనుకుంటారో, ఎవరికైతే ఈ క్లౌడ్ టెక్నాలజీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి వాళ్ళు ఈ క్లౌడ్ కంప్యూటింగ్ సైడ్ చూస్ చేసుకోవచ్చు. ఇవి డిఫరెంట్ స్పెషలైజేషన్ మనకి ఆల్రెడీ మార్కెట్లో డిఫరెంట్ యూనివర్సిటీస్లో డిఫరెంట్ కాలేజెస్లో ఆల్రెడీ ఉన్న కోర్సెస్ ఇవి. సో వీటి మీద అంటే ఇనీషియల్గా స్టూడెంట్ ఒకవేళ ఇలాంటి చూస్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఏమేమి కన్సిడర్ చేయాలి ఆ పాయింట్స్ అన్నీ కూడా మనం నెక్స్ట్ వచ్చే వీడియోస్లో డిస్కస్ చేయొచ్చు. సో దీని మీద ఫుల్ కెరీర్ గైడెన్స్ కావాలనుకుంటే మాత్రానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాంటాక్ట్ అయితే మీకు 4 ఇయర్స్ పాటు అండ్ 4 ఇయర్స్ కంటే ముందు అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఈ కోర్సెస్ చూస్ చేసుకోవడానికి అంటే ఎలాంటి టెక్నాలజీ నేర్చుకుంటే బాగుంటుంది ముందే. దాని తర్వాత 4 ఇయర్స్ పాటు కూడా ఈచ్ సెమిస్టర్ వైజ్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి అవన్నీ కూడా మీకు ఫుల్ క్లియర్గా డీటెయిల్స్ అని ప్రొవైడ్ చేస్తాము. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి అండ్ కెరీర్ గైడెన్స్ అని ప్లాన్ చేస్తాం. థ్యాంక్ యూ గైస్.